అందరికీ కూడా పరాభవ నామ సంవత్సర నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం, హంటర్ రోడ్డు. మా యొక్క దేవాలయంలో ఇది 4వ సంవత్సరం. 4వ సంవత్సరం నుంచి కూడా ఉగాది పురస్కారాలు అనేవి కూడా ప్రతి సంవత్సరం కూడా మన యొక్క దేవాలయంలో ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటాయి. కాబట్టి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో భక్తులందరూ కూడా అధికంగా ఇక్కడికి వచ్చి ఆ యొక్క పంచాంగ శ్రవణాన్ని అంతా కూడా శ్రద్ధగా విని వారి యొక్క నక్షత్రాలు, ద్వాదశ నక్షత్రాలు, అలాంటి రాసులు అవన్నీ కూడా వాళ్ళ ఆదాయ వ్యయాలన్నీ కూడా తెలుసుకుని మరి ఎంతో చక్కగా భక్తి శ్రద్ధలతో దేవాలయానికి వచ్చి అంతా కూడా పరమేశ్వరుని దర్శించుకుని వెళ్తూ ఉంటారు. స్వస్తి. నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. శ్రీ అభయాంజనేయ స్వామి హంటర్ రోడ్డు దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగానే ఎంతో అద్భుతంగా అందరి భక్తుల సమక్షంలో సంతోష్ శర్మ అయ్యారు తను పంచాంగం ఈ సంవత్సరం గురించి రాష్ట్రపరంగా అన్ని విధాలుగా చెప్పారు. కాలనీ వాసులకు, అపార్ట్మెంట్ ఉన్నవారికి, కమిటీ వారందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు ఈ నూతన సంవత్సరంలో ఉగాది సందర్భం పురస్కరించుకొని అభయాంజనేయ స్వామి దేవాలయము హంటర్ రోడ్ నందు ప్రతి సంవత్సరం ఎలాగ అంటే ఈ దేవాలయం యొక్క ప్రతిష్టాపన దగ్గర నుంచి కూడా అంటే 2023 ప్రతిష్ఠిస్తున్నాం ఇక్కడ. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరము ఇవి ఉత్సవాలు జరుగుతుంటాయి. అట్లా శ్రీరామనవమి ముందు ఇప్పుడు శ్రీరామనవమి ముందుగానే వచ్చింది కాబట్టి శ్రీరామనవమి కూడా ఉత్సవాలు జరుగుతుంటాయి బాగా. ఈ అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా బాగా జరిగినాయి. మా శర్మ గారు బాగా దాని విశిష్టతను గురించి బాగా చెప్పారు. అందరూ పరాభవ సంవత్సరం అంటే ఇప్పుడు ఏమవుతుందో అని చాలా భయంగా ఉన్నారు. కానీ దాని యొక్క విశిష్టత ఏంటి, అసలు ఎలా ఉంది, ఎందుకు ఆ పేరు ఎందుకు వచ్చిందని కూడా విశిష్టంగా చెప్పారు అయ్య గారు. చాలా బాగా జరిగింది ప్రోగ్రామ్. ధన్యవాదాలు. ఉగాది శుభాకాంక్షలు. హంటర్ రోడ్ లోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో గత 2 సంవత్సరాలుగా ఈ యొక్క కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క సహాయకారంతో మేము ఇక్కడ క్లబ్ తరఫున ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం మాత్రం ప్రసాద వితరణ భక్ష్యాలు ఇవ్వడం జరిగింది. మా వాసవి క్లబ్, సాయి నరసింహ వాసవి క్లబ్, వరంగల్.